Audio Jungle. ఒక్క నిమిషం. కడప జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు, నాయకులకు, జగనన్నను హృదయపూర్వకంగా ప్రేమించే ప్రతి అభిమానికి, నా కుటుంబాన్ని, నా కుటుంబ శ్రేయస్సును అభిలషించే బంధువులకు, మిత్రులకు, ముఖ్యంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులకు, నా బంధువులకు, ఆత్మీయులకు పేరు పేరున మనిషికి ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నా. 26వ తారీఖున గత నెల హైదరాబాదులో నా చిన్న కూతురు వివాహం మీ అందరి ఆశీస్సుల చేత, ఆ భగవంతుని దయచేత చాలా చక్కగా జరిగింది. ఆ వివాహానికి వచ్చినటువంటి బంధువులకు, స్నేహితులకు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తూ, దూరం కాబట్టి హైదరాబాదు తక్కువ మందితో నేను వివాహం చేయాల్సి వచ్చింది. కానీ అది నా హృదయంలో అసంతృప్తిగానే ఉండిపోయింది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే మా కుటుంబ సభ్యులు. వారు లేకుండా నా కూతురు వివాహం జరగడం అనేది నా మనసులో కొరత కాబట్టి తిరిగి మళ్ళా ఈ నెల 5వ తారీఖున మన ప్రొద్దుటూరులోనే వైవిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అంటే ఎర్రగుంట్ల బైపాస్ రోడ్డు, రైల్వే స్టేషన్కు దగ్గరగా, అక్కడ ఒక ఓపెన్ ప్లేస్లోనే నా కూతురు యొక్క మ్యారేజీ రిసెప్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. 5వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి నేను, నా కూతురు, నా అల్లుడు అక్కడే ఉంటాం. ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను, మిత్రుణ్ణి, స్నేహితులను, సోదరిని, వ్యాపారస్తులను, డాక్టర్లను, లాయర్లను అందరినీ సాధ్యమైనంత వరకు పేరు పేరుగా మా కుటుంబ సభ్యులను కలుసుకొని ఆహ్వానించినాం. చాలా వరకు నేను అందరికీ ఫోన్లు చేసి పర్సనల్గా కూడా ఆహ్వానించినాం. దాదాపు 25,000 మందిని ఆహ్వానించినాం కాబట్టి నేను ఫిజికల్గా వచ్చి చాలామందిని ఆహ్వానించలేకపోయి ఉండొచ్చు. నా బావమర్దులు, మా అన్నగారు, నా భార్య, నేను ఫోన్ ద్వారా. అయినప్పటికీ కూడా నేను ఇంకా మిమ్మల్ని దగ్గరగా ఆహ్వానించాలనే సదుద్దేశంతోనే ఈ పాత్రికేయుల ద్వారా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నా. పర్సనల్గా వచ్చి మిమ్మల్ని నేను కలుసుకొని ఆహ్వానించినట్టు భావించి తప్పనిసరిగా మీరు ఈ రిసెప్షన్కు ఇచ్చేసి నా కూతురును, నా అల్లుడును మీరు ఆశీర్వదించాలని, మీ ఆశీస్సులు ఆ నూతన దంపతులకు ఉండాలని చెప్పి తప్పనిసరిగా భోజనం చేసి పోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తాను. పేరు పేరున ప్రతి వ్యాపారస్తుని, ప్రతి ఉద్యోగిని, ప్రతి మిత్రుని, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తప్పకుండా నా ఈ ఆహ్వానాన్ని పర్సనల్గా నేను వచ్చి మిమ్మల్ని ఆహ్వానించినట్టు భావించి నా బిడ్డను ఆశీర్వదించాలని చెప్పి వినయపూర్వకంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఆహ్వానిస్తూ ఉన్నా.